నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 28న కోటలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రకి సంబంధించిన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిక మురళీధర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కోటలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నల్లపరెడ్డి, నేదుర్మల్లి, కొడవలూరు ధనుంజయ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిల వర్గీయులు హాజరవడం విశేషం. మీడియా సమావేశంలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, యద్దల మధుసూదన్ రెడ్డి, జడ్పీటీసీ కోటయ్య, ఉప్పల ప్రసాద్ గౌడ్, దేవారెడ్డి నాగూరెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, శ్రీరామ్ గురుస్వామి, ఉలవకాయల ప్రసాద్ మరియు కోట, వాకాడు, చిట్టమూరు, గూడూరు, చిల్లకూరు మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సామాజిక విప్లవాత్మకమైనటువంటి మార్పులను వివరిస్తూ సామాజిక సాధికారత యాత్ర మా పార్టీలో బడుగు బలహీన వర్గాలు ఏ రీజన్కి ఆ రీజన్గా డివైడ్ చేసుకొని ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన విధంగా ఏ రకంగా బ్యాక్ బోన్ క్లాసెస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని వివరించారో ఆ వాతావరణం వివరించుకుంటూ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంతో మంచి వాతావరణంలో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా అదృష్టం కొత్తగా చేపట్టేటువంటి సమన్వయకర్త బాధ్యతలు మొదట్లోనే ఈ బస్సు యాత్ర మన గూడూరుకి రావడం అదృష్టంగా భావిస్తూ అందరి సహకారంతో, పార్టీ శ్రేణులు పెద్దలందరి సహకారంతో సమిష్టిగా ఈ యాత్రను, బస్సు యాత్రను దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో వారిచ్చిన డేట్ ప్రకారం 28వ తేదీ కోట గ్రామంలో ఈ యాత్ర సాగుతుంది. దీనికి కారణం 3 మండలాలు తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్నందున కోట మరి అన్నిటికీ మధ్య సెంటర్లో ఉంటుంది కాబట్టి రవాణా సౌకర్యం సులభంగా ఉంటుంది కాబట్టి అన్ని మండలాలకి ఇక్కడ సెంటర్లో, కోట సెంటర్లో ఎంపిక చేయడం జరిగింది. ఈ యాత్రను మరి ఏ రకంగా ఏ ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి యాత్ర దిగ్విజయం చేయాలని ఆకాంక్షించారో మీరందరూ కూడా అర్థం చేసుకొని ఆ యాత్రకు వచ్చి మరి నాయకుల యొక్క సందేశాన్ని మరి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా మరి ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు సామాజిక విప్లవం ఏ రకంగా మన రాష్ట్రంలో విరజల్లుతుందో మీ అందరికీ తెలుసు. ఏ రకంగా సామాజికంగా మోర్ దాన్ 50% బడుగు బలహీన వర్గాలకి అన్ని రకాల ప్రభుత్వ బాధ్యతలు, మార్కెటింగ్ కమిటీలు కావచ్చు, మరి రాష్ట్ర స్థాయిలో చైర్మన్లు కావచ్చు. అదే రకంగా కొనియాడబడదగ్గ విషయం ఏంటంటే ఎమ్మెల్సీలో కూడా మోర్ దాన్ 50%, ఇంచుమించు 67% బడుగు బలహీన వర్గాలకి ఆయన ఎంపిక చేయడం అంటే ఆయనకి బడుగు బలహీన వర్గాల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అందుకే ప్రతి యాత్ర కూడా దిగ్విజయంగా ముందుకెళ్తుంది. మరి ప్రతి సందర్భంగా పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, ఊహించిన విధంగా ఈ యాత్రను మనం దిగ్విజయం చేయాలి. మీరు సమిష్టిగా నిర్ణయం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు ఇక్కడ సమన్వయకర్తలుగా బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ఇది అందరూ ధర్మంగా స్వీకరించి ఈ యాత్రను దిగ్విజయం చేయవలసిందిగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. గోపాల్ రెడ్డి గారి విగ్రహం నుంచి పాదయాత్రతో మరి బస్సు యాత్ర అక్కడి వరకు వస్తుంది. అక్కడి నుంచి దిగి పాదయాత్రతో కోట పట్టణం అంతా పలకరిస్తూ మరి సభావేదికకి చేరుకుంటుంది. 4 గంటలు 4:30 సభావేదికకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక 2 అవర్స్ ఈ మీటింగు అందరూ వక్తలు మాట్లాడి మరి మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ సామాజిక భద్రత, ఈ సామాజిక విప్లవాన్ని అందరికీ తెలియజేసే విధంగా ప్రోగ్రాం ఉంటుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇదివరకే అందరికీ తెలుసు, మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక విప్లవం తీసుకొచ్చి మన రాష్ట్రంలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన నాయకులకి న్యాయం చేసినట్టు, అలాగే ప్రజలకు కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ అనేక సంక్షేమ పథకాలు
వాళ్ళకి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ని ట్రాన్స్ఫర్ ద్వారా అందిస్తూ ఈరోజు ఛాలెంజ్గా నిన్న మనకు ఇండియా టుడే సమ్మిట్ జరిగింది. దాంట్లో వాళ్ళు అడిగారు ప్రశ్నలు, మీరు ఏ కారణం చెప్పి మళ్ళీ ఎలక్షన్లో గెలుస్తారు ఏంటంటే నా ద్వారా నా ప్రభుత్వం ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళని నేను మరోసారి అభ్యర్థిస్తున్నాను, మీకు నా ద్వారా న్యాయం జరుగుంటే మీరు నన్ను ఆదరించిందని చెప్పేసి అంత ఛాలెంజింగ్గా చెప్పడం జరిగింది. చిలుకూరు మండలాలకు సంబంధించి అందరికీ సెంటర్గా ఉంటుంది కోట మండలం. అదిగాక రూరల్ ఎక్కడైతే రూరల్ ప్రజలకు కానీ మన ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అలాగే మన పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి రూరల్ ప్రజలకి అందుబాటులో ఉండేదానికి కోట పట్టణాన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ అభ్యర్థిస్తున్నాను, అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చేస్తున్న గొప్ప గొప్ప కార్యక్రమాల్ని ఈ కార్యక్రమం ద్వారా మనం తెలియజేస్తున్నాం. అందుకని ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని 28వ తేదీ 3 గంటలకి కోటపట్నంలో మొదలవుతుంది, ర్యాలీ మొదలవుతుంది. ర్యాలీ మొదలైనాక 6 గంటల ప్రాంతంలో సభ ఉంటుంది. సభలో కూడా చాలా మంది పార్టీకి సంబంధించిన ప్రముఖులు పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మరోసారి విన్నవించుకుంటున్నాను, మనం ఈ ఎన్నికలకు వెళ్ళిపోతున్నాం త్వరలో. అలాగే ముందుగా గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మన ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం పొంది ఈరోజు మీ అందరి ముందుకు వస్తున్న మన మేరీ మురళన్న గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి జిల్లాకు సంబంధించి మన గూడూరు నియోజకవర్గంలో 28వ తేదీ కోట గ్రామంలో మనకు సామాజిక సాధికార యాత్ర మన నియోజకవర్గం సంబంధించి గూడూరు నియోజకవర్గం సంబంధించి ఉంటుంది. అందులో కేవలం ఈ కోట పట్టణాన్ని ఎంచుకోవడంలో మన సహచర ఎమ్మెల్సీ మన సమన్వయకర్త మేరీ మురళన్న గారు ఆల్రెడీ మొన్న నాతో డిస్కస్ చేసినప్పుడు చెప్పారు, రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి కాబట్టి. అలాగే మన నియోజకవర్గానికి సంబంధించి మన నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన మన మురళన్నను కూడా మరోసారి మనం ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే అయితే అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు గెలిచి మనం తిరిగి రాష్ట్రంలో తిరిగి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ తిరిగి ఆదరించాలి. అందులో భాగంగా ఈరోజు మరోసారి కార్యకర్తలకి నాయకులకి అభ్యర్థిస్తున్నాను, 28వ తేదీ జరగబోయే సామాజిక సాధికార యాత్ర పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ఇక్కడి నుంచే మన ఎలక్షన్కి ఒక మెసేజ్ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.